న్యూస్. నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మాల్వి మల్హోత్రాతో కలిసి రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది లావణ్య. మరోవైపు లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చుతూ చార్జ్ షీట్ వేశారు పోలీసులు. నటుడు రాజ్ తరుణ్ లావణ్యల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొంతకాలంగా రాజ్ తరుణ్ కు చుక్కలు చూపిస్తున్న లావణ్య తాజాగా రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అంతేకాదు, నా రాజును నాకు అప్పగించు అంటూ మాల్వీతో గొడవ పడింది లావణ్య. తనను దూరం పెట్టిన రాజ్ తరుణ్ కొంతకాలంగా మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడని ఆరోపిస్తూ వస్తోంది లావణ్య. అందుకే తనను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపింది. పథకం ప్రకారం తన హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ పెట్టి పోలీసులకు పట్టించారన్నది లావణ్య ఆరోపణ. మాల్వి కోసమే రాజ్ తరుణ్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది లావణ్య. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాల కదలికలను తెలుసుకుంటూ వాళ్లు ఎక్కడికి వెళితే అక్కడ వాలిపోతోంది లావణ్య. ఇటీవల హైదరాబాద్లో ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే లావణ్య అక్కడకు చేరుకుంది. అయితే అప్పటికే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా రాజ్ తరుణ్ మాల్వి ముంబైలో ఉన్నారని లావణ్యకు ఉప్పందింది. దీంతో వాళ్ళిద్దరూ ఉంటున్న ఇంటికి చేరుకుందామే. ఇద్దరూ ఇంట్లో ఉన్న సమయం చూసుకుని ఎంట్రీ ఇచ్చింది లావణ్య. తనను మోసం చేసి మాల్వీతో ఉంటున్నావా అంటూ రాజ్ తరుణ్ పై మండిపడింది. అలాగే మాల్వీని దూషించింది లావణ్య. మరోవైపు గతంలో లావణ్య పెట్టిన కేసులో ఛార్జ్షీట్ వేశారు పోలీసులు. ఇందులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో 10 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ సహజీవనం చేశాడని నిర్ధారించారు పోలీసులు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు తమ విచారణలో ప్రాథమికంగా నిర్ధారణైందన్నారు. దీనికి సంబంధించిన కీలక సాక్ష్యాలను సేకరించారు పోలీసులు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ ను నిందితుడిగా తేల్చుతూ పోలీసులు ఛార్జ్షీట్ వేయడాన్ని స్వాగతించింది లావణ్య. తనపై లేనిపోని నిందలు వేశారని, రాజ్ తరుణ్ వెళ్లిపోయాక మానసికంగా కృంగిపోయానన్నారామె. తాను న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు లావణ్య. మొత్తానికి రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారానికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.